రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రాచకొండ సిపి మంచు ఫ్యామిలీ మీద చాలా సీరియస్ గా ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి కూడా వేరువేరుగా నోటీసులు కూడా జారీ చేశారు. ఈ రోజు 10:30 స్టేషన్ లో హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేశారు. మరైతే ఆ నోటీసుల్లో బౌన్సర్లు కూడా బైండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి పోలీసు అధికారులు ఆదేశించారు. మనోజ్, విష్ణు ఇద్దరికి సంబంధించిన బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా బైండ్ ఓవర్ చేయాలని చెప్పి పోలీసులు ఆదేశించారు. అయితే నిన్న జరిగిన దాడి ఘటనలో నిన్న మీడియాపై మంచు మోహన్ బాబు దాడి చేయబోయారు అంటే ఏం జరుగుతుంది, చర్చలు ఎంతవరకు వచ్చాయని అడిగిన ప్రశ్నకు గాను ఆయన దాడి చేయబోయారు. అయితే దాడి ఘటనలో ఎవరైతే దాడి చేయబోయారో ఆ మీడియా సంస్థ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరైతే దీని మీదే రాచకొండ సిపి కూడా చాలా సీరియస్గా ఉన్నారు. అసలు మీడియా మీద ఎందుకు మీరు సీరియస్ అయ్యారు, ఎందుకు ఇంత కోపం పడుతున్నారు అంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లం కాస్త ఎందుకు బయట దాకా తీసుకొచ్చి పీస్ లేకుండా చేస్తున్నారని చెప్పేసి ఆయన నోటీసుల్లో జారీ చేసినట్టు మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు 10:30 వాళ్ళ ముగ్గురిని కూడా వేరువేరుగా స్టేషన్కి రమ్మని చెప్పి వ్యక్తిగతంగా కలవాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి అని కూడా ఆయన చెప్పారు. అయితే దీనికి సంబంధించి నిన్న నుంచి కూడా మనం చూస్తున్నాం వాళ్ళిద్దరికి మంచు మనోజ్కి అలానే మోహన్ బాబుకి ఇద్దరికి కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు ఒక ఆడియోని కూడా రిలీజ్ చేశారు. ఆ ఆడియోలో మరి ఏముందంటే మీరు చూస్తున్నట్లయితే ఆడియోలో మోహన్ బాబు క్లియర్గా చెప్పారు, నేను నిన్నే బాగా గారాభంగా చూశాను, మంచు విష్ణు కంటే లక్ష్మీ ప్రసన్న కూడా నిన్నే నేను గారాభంగా చూశాను, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు. విద్యానికేతన్ మీద అంటున్నావు ప్రతిసారి, విద్యానికేతన్లో ఎంతో మంది పిల్లలు చదువుతున్నారు, ఎప్పుడు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ నువ్వు ఇలా అంటున్నావు. మనం స్క్రీన్లో చూస్తున్నట్టయితే బిగ్ 2 ఎక్స్క్లూజివ్లో స్క్రీన్లో చూస్తున్నట్టయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఎఫ్ఐఆర్లో కూడా మనం చూస్తున్నట్లయితే రాచకొండ సిపి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మంచు మోహన్ బాబు మీద అలానే విష్ణు మీద కూడా నమోదు చేశారు. విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. ఉదయం 10:30 వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా చెప్పారు. అయితే మీడియా సంస్థ ఎవరి మీద అయితే మీడియా వాళ్ళ మీద దాడి చేశారో ఆ మీడియా సంస్థ కూడా కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రైట్, మనం విజువల్స్ లో చూస్తున్నాం మోహన్ బాబు ఎంత సీరియస్ గా మైక్ ని లాక్కొని వాళ్ళని కొడుతున్నారు. అయితే కొట్టిన వ్యక్తి కూడా ఒక స్వామిమాల వేసుకుని ఉన్నారు. అయితే మనకి గతంలో కూడా చూసుకున్నట్లయితే మోహన్ బాబు ఒక దైవ భక్తుడు, అంటే దేవుడికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అయితే ఆయన రైట్, మన విజువల్స్ లో చూస్తున్నాం మోహన్ బాబు పరిస్థితి అంటే బీపీ డౌన్ అవడంతో నిన్న జరిగిన దాడి ఘటనలో ఆయన పరిస్థితి కూడా కొంచెం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అయితే ఆయన బీపీ డౌన్ అవడంతో హాస్పిటల్లో చేరారు. రైట్, మన విజువల్స్ లో చూస్తున్నాం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాం ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు ఉదయం అంటే మరికొద్ది సేపట్లో 10:30 ముగ్గురు కూడా వేరువేరుగా హాజరు కావాలని చెప్పి సిపి నోటీసులు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, 10:30 ముగ్గురు కూడా వెళ్ళబోతున్నారా, లేదంటే విష్ణు మోహన్ బాబు ఇద్దరు మాత్రమే వెళ్తున్నారా? డీటెయిల్స్ చెప్పండి. నిన్న జరిగిన వరుస ఘటనల పైన రాచకొండ కమిషనర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. కమిషనర్ మెజిస్ట్రేట్ హోదాలో విచారించేందుకు ఆయనకు అన్ని హక్కులు ఉంటాయి కాబట్టి దాంట్లో భాగంగానే బిఎన్ఎస్ యాక్ట్ 126 ప్రకారం ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఉదయం రాచకొండ కమిషనరేట్ లో తన ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా ₹1,00,000 పూచికత్తు బాండ్ ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా నోటీసులో ఆయన పేర్కొనడం జరిగింది. సమాజంలో అశాంతి కలిగించే విధంగా మోహన్ బాబు కుటుంబం వ్యవహారం ఉందని చెప్పేసి కూడా దీనిపై రాచకొండ కమిషనర్ సీరియస్ అయ్యి ఈ రోజు విచారణకు పిలిచారు. కానీ ప్రస్తుతం మోహన్ బాబు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు కాబట్టి ఆయన వచ్చే అవకాశం కనబడట్లేదు. కానీ మంచు, మనోజ్, విష్ణు ఖచ్చితంగా సిపి ముందు హాజరు కావాల్సి ఉంటుంది. 10:30 మరి సిపి ముందు హాజరు అవుతారా లేదా అనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఖచ్చితంగా మెజిస్ట్రేట్ హోదాలో ఆయన రమ్మన్నాడు కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. మోహన్ బాబు ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నారు కాబట్టి ఆయనని మినహాయించి ఇద్దరు కూడా ఖచ్చితంగా హాజరు అయ్యే అవకాశమే కనబడుతుంది. లేని పక్షంలో ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే నిన్న జరిగిన ఘటనలపై వరుసగా మోహన్ బాబు నిన్న మీడియాపై దాడి పాల్పడ్డాడు. అక్కడ మీడియా కవరేజ్ కి వెళ్ళిన ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వారందరిపైన కూడా దాడికి పాల్పడ్డారు. ఆయనే కాకుండా ఆయన బౌన్సర్లు కూడా ఇష్టానుసారంగా కర్రలు వారి చేతులతో నూకేసి కింద పడేయడం జరిగింది. వారందరినీ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దాదాపు
5 జర్నలిస్టులకి అక్కడ తోపులాటలో గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబుపై పాడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్స్ కింద ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. మీడియాపై దాడికి పాల్పడ్డందుకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో ఆయనపై ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. ఈ కేసుపై కూడా మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. అసలు మంచు ఫ్యామిలీలో ఫ్యామిలీ వివాదాలంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకొని మీడియాపై కూడా దాడికి పాల్పడడం అంతా కూడా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. రోజుకి ఒక 3 రోజుల నుంచి ఈ ఎపిసోడ్ అంతా నడుస్తుంది. మోహన్ బాబు నిన్న ఒక ఆడియో సందేశాన్ని కూడా సాయంత్రం విడుదల చేయడం జరిగింది. దాంట్లో అనేక విషయాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. మనోజ్ కి సంబంధించి గతంలో కూడా ఇలాగే బిహేవ్ చేసి ఇంటి నుంచి బయటికి పంపించేశాను, మళ్ళీ మారానని చెప్పేసి ఇంట్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇల్లు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. తన కష్టార్జితంతో కట్టుకున్న ఇల్లు తాను అనుమతిస్తేనే ఇంట్లోకి మనోజ్ రావాలి తప్ప అతను నేరుగా వచ్చి ఇంట్లో ఉంటాంటే కుదరదని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇలా కుటుంబం నేపథ్యంలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. కొంచెం నిన్న పోలీసుల నిర్లక్ష్యం కూడా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. పోలీసుల సమక్షంలోనే మోహన్ బాబు ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు మీడియా ప్రతినిధులపై. కానీ పోలీసులు అక్కడ ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. పాడి షరీఫ్ ఏసీపీతో పాటు సిఐ కూడా అక్కడే ఉన్నారు. ఘర్షణ జరుగుతుందని చెప్పేసి ఉదయం నుంచి తెలిసినప్పటికీ మనోజ్ పోలీసులను కూడా బందోబస్తు కావాలి, తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఈ దాడి ఘటన జరిగింది. మనోజ్ పై దాడి చేసిన తర్వాత ఆయన గేట్ వరకు వచ్చి మీడియాని లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. తనపై దాడి జరిగింది, దాడి చేస్తున్నాడు, తన చొక్కా చింపేశారని చెప్పేసి ఆయన లోపలికి తీసుకెళ్లే తరుణంలోనే మోహన్ బాబు బయటికి వచ్చి అక్కడ మీడియాపై దాడికి పాల్పడ్డాడు. అతనికి సంబంధించిన అనుచరులందరూ కూడా ఒక్కసారిగా దాడి చేశారు. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఎందుకంటే నిన్న జరిగిన ఘటనల పైన భారీగా పోలీసులు అయితే మోహన్ బాబు ఇంటి వద్ద మోహరించారు. ప్రస్తుతం ఆయనకి హై బీపీ పెరగడంతోనే అతన్ని కాంటినెంటల్ హాస్పిటల్ కి రాత్రే తరలించి ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకి హెల్త్ బులెటిన్ కు సంబంధించి కూడా 9 గంటలకు డాక్టర్లు ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది. ఎస్ సురేష్, మరి గన్స్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది. మరి దీని గురించి మీకేమైనా తెలుసా? బాబు మనోజ్ ఇద్దరు కూడా వెపన్ లైసెన్సులు తీసుకున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో వారికి వెపన్ లైసెన్సులు జారీ చేయడం జరిగింది. వారి దగ్గర పర్సనల్ లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఆవేశంలో ఉన్న ఇద్దరు మళ్ళీ ఏవైనా చర్యలకు పాల్పడితే జరగరా అనేది జరుగుతుందని చెప్పేసి ముందస్తు చర్యలో భాగంగా వారిద్దరి వెపన్లను కూడా సరెండర్ చేయాలని చెప్పేసి పాడి షరీఫ్ పోలీసులు నిన్ననే ఆయనకు నోటీసులు అందించారు. వారికి సంబంధించిన వెపన్స్ కూడా ఈరోజు సీజ్ చేసే అవకాశం కనబడుతుంది. జూబ్లీ హిల్స్ లో గతంలో నివాసం ఉండేవారు కాబట్టి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి అక్కడ లైసెన్సులు పొందడం జరిగింది. ఆ లైసెన్సులు ఉన్న వెపన్స్ ని ఖచ్చితంగా స్వాధీనం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఈ రోజు రాచకొండ కమిషనర్ ముందు మనోజ్ విష్ణు హాజరవుతారా, లేదంటే వాళ్ళ తండ్రికి అనారోగ్యం ఉందని చెప్పేసి అక్కడే ఉంటారా? వీళ్ళు ఒకవేళ హాజరు కాకుంటే సిపి తీసుకునే చర్యలపైన కూడా చాలా ఉత్కంఠ ఉంది. ఎందుకంటే నిన్న నుంచి కూడా ఈ హైడ్రామా కొనసాగుతుంది. వీరి ఇంటి సమస్యని రోడ్డుపైకి తీసుకువచ్చి ప్రజలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు మంచి ఫ్యామిలీ అని చెప్పేసి కూడా పోలీసులు ఆగ్రహించే దీనికి సంబంధించి అత్యవసరంగా ఆయనని ఈ రోజు విచారిస్తామని చెప్పేసి కూడా ఆయన మెజిస్ట్రేట్ వదలరు. ఎందుకంటే సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేట్లయితే ఖచ్చితంగా కమిషనర్ కూడా మెజిస్ట్రేట్ హోదాలో కేసులు విచారించి చర్యలు తీసుకునే అధికారం రాచకొండ కమిషనర్ కు ఉంది. అందులో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ 126 కింద ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో కూడా పాడి షరీఫ్ కి సంబంధించిన కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ తో సహా మెన్షన్ చేసి ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా మోహన్ బాబు మినహా ఇద్దరు మంచు విష్ణు, మంచు మనోజ్ రాచకొండ కమిషనర్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ హాజరు కాకుంటే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఒకవేళ మనోజ్ ఇక్కడ ఏదైతే రాచకొండ కమిషనర్ విచారణకు హాజరు కాకుంటే మాత్రం ఫర్దర్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మోహన్ బాబు మాత్రం ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు కాబట్టి అతనికి మినహాయించే అవకాశం ఉంది. కోలుకున్న తర్వాత పోలీసు విచారణకు హాజరయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఎస్ సురేష్, మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు పోలీసులు? అంటే ఎంతో సీరియస్గా కనిపిస్తున్నారు. మనకి చూసినట్లయితే నోటీసులో కూడా వాళ్ళు ఎంతో సీరియస్గా మెన్షన్ చేశారు, పీస్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. ఒకవేళ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? కౌన్సిలింగ్ ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా?
అశాంతి నెలకొంది కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందనే నేపథ్యంలోనే రాచకొండ కమిషనర్ అత్యవసరంగా ఆయనకి నిన్న నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో ఈ రోజు ఉదయం 10:30 కమిషనరేట్ ఆఫీసులో హాజరు కావాలి విచారణకు అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే మెజిస్ట్రేట్ అయితే కోర్టు ఏ విధంగా అయితే విచారణ చేస్తుందో అదే విధంగా కమిషనర్ ఈ సెక్షన్ ప్రకారం విచారణ చేసి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. వారు మళ్ళీ రిపీటెడ్ గా ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఖచ్చితంగా వారిపై పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. మోహన్ బాబు కూడా నిన్న దారుణంగా బిహేవ్ చేయడం జరిగింది. అతను ఉదయం నుంచి కూడా ఇంటి పరిసరాల ప్రాంతంలో బయటే ఉన్నప్పటికీ మీడియా కవర్ చేస్తుంది. ఏం జరుగుతుందనే దానికి సంబంధించి సమాచారం తెలుసుకునే ఎందుకు వెళ్లిన వారిపైన ఒక్కసారిగా మోహన్ బాబు దాడి చేయడం, ఆయన దాడి చేయడమే కాకుండా ఆయన అనుచరులను ఆయన బౌన్సర్లను కూడా మీడియాపై ఉసిగొల్పి ఒక్కొక్కరిని ఉరికించి కొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులకి గాయపడ్డ జర్నలిస్టులంతా కూడా రాత్రి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకే మోహన్ బాబుపై ఇప్పుడు కేసు నమోదయ్యింది. ఆ కేసు పైన కూడా మోహన్ బాబుని విచారించే అవకాశం ఉంది. నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా ఆయన ఈ కేసులన్నీ కూడా ఎదుర్కోవాల్సిందే. ఖచ్చితంగా ఇప్పటికే తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేశారు. వాటిపైన కూడా కేసు నమోదైంది. వాటిని ఒకవైపు దర్యాప్తు జరుగుతుంది, మళ్ళీ వైపు మోహన్ బాబు నిన్న దాడికి పాల్పడ్డాడు కాబట్టి ఆ దాడికి సంబంధించిన కేసు కూడా నమోదైంది. దానిపైన కూడా పోలీసులు నోటీస్ ఇచ్చి మోహన్ బాబుని విచారించబోతున్నారు. ఎస్ సురేష్, మరి మీడియా వర్గాలు ఏమంటున్నాయి అంటే మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఎంతో ఉద్రిక్తంగా బిహేవ్ చేశారు మీడియాతో. మరి మీడియా వర్గాలు దీని మీద ఎలా స్పందించాయి? బాబు దాడిని అందరూ ఖండిస్తున్నారు. రాజకీయ నాయకులు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా ఈ దాడిని ఖండిస్తున్నారు. మోహన్ బాబు ఏదైనా వ్యక్తిగత విషయాలైతే ఇంట్లో ఉండి పరిష్కరించుకోవాలి తప్ప కవరేజ్కి వెళ్ళిన మీడియాపై విచక్షణ రహితంగా దాడి చేయడం, ఆయన చాలా సీనియర్ సిటిజన్ అని చెప్పుకుంటున్నాడు. తాను చాలా మంచోడిని, పేరున్న వ్యక్తినని, సినిమాల్లో నటించానని చెప్పి సీనియర్ ఆర్టిస్ట్ అని చెప్తూ ఉంటాడు. అలాంటి మోహన్ బాబు ఇలా దిగజారిపోయి మీడియాపై దాడి చేయడం ఏహమైన చర్య అని చెప్పేసి కూడా జర్నలిస్టుల సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించడం జరిగింది. మోహన్ బాబు వెంటనే క్షమాపణ చెప్పాలి మీడియాకు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఉద్దేశం కావాలని, దాడి చేయాలని, చంపాలనే ప్రయత్నంతోనే ఆయన దాడికి పాల్పడ్డాడు కాబట్టి అక్కడ స్పష్టంగా వీడియోలో రికార్డ్ అయ్యింది. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంది కాబట్టి మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు చేసి ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎస్, థ్యాంక్ యూ సురేష్. ఎస్, మనం డీటెయిల్స్ చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో కూడా అంటే 10:30 సిపి రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ముగ్గురిని కూడా మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు ముగ్గురిని కూడా కలవమని చెప్పి నోటీసులు జారీ చేశారు. అయితే మరి వీళ్ళు మంచు మోహన్ బాబు పరిస్థితి అంటే ఇంకా నిన్న బీపీ డౌన్ అవడంతో, నిన్న జరిగిన దాడి ఘటనలో బీపీ డౌన్ అవడంతో ఆయన ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. మరి అయితే ఆయన పరిస్థితి కొంచెం అంటే స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మరి కాసేపట్లో ఆయన హెల్త్ బులెటిన్ కూడా బిగ్ టీవీలో విడుదల కాబోతుంది. అయితే మరి ఏం జరగబోతుంది? వీళ్ళు ముగ్గురు కూడా హాజరు కాబోతున్నారా, లేదంటే విష్ణు మంచు మాత్రమే వెళ్ళబోతున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళకి కౌన్సిలింగ్ ఏమైనా ఇవ్వబోతున్నారా, లేదంటే వీళ్ళకి నార్మల్గా అంటే చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారా, లేదంటే నార్మల్ కౌన్సిలింగ్ కోసం పిలుస్తున్నారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే నిన్న జరిగిన దాడి ఘటనలో మాత్రం మంచు మోహన్ బాబు ఎంతో ఉద్రిక్తంగా కూడా ప్రవర్తించారు మీడియా మీద. ఆయన మైక్ని లాక్కొని తీవ్రంగా వాళ్ళపై కొట్టారు, దాడి చేశారు. ఆయనతో పాటు ఆయనతో వెనుకున్న బౌన్సర్లు కూడా ఆ మీడియాపై దాడి చేశారు. అయితే ఈ ఘటనలో వాళ్ళకి కూడా స్వల్ప గాయాలయ్యాయి, మీడియా మిత్రులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అయితే వాళ్ళు కూడా అంటే మీడియా ఏ సంస్థ మీడియానైతే వాళ్ళు కొట్టబోయారో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు మోహన్ బాబు మీద. పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్ బాబు మీద కేసు కూడా నమోదు చేశారు. మన విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఆయన ఎంతో ఉద్రిక్తంగా, ఎంతో కోపంగా మీడియా మీద దాడి చేస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే బౌన్సర్లు కూడా బైండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి పోలీసు అధికారులు జారీ చేశారు. తెలంగాణ పోలీసు అధికారులు బౌన్సర్లు కూడా బైండ్ ఓవర్ చేసుకుంటున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే మంచు మోహన్ బాబు, విష్ణు అలానే మంచు మనోజ్ ముగ్గురు దగ్గర ఉన్న గన్స్ ని కూడా డిపాజిట్ చేయాలి అని కూడా చెప్పారు. మరి ముగ్గురి గన్స్ ని కూడా స్వాధీనం చేసుకోబోతున్నట్లు కూడా చెప్పారు. మరి కాసేపట్లో మంచు మోహన్ బాబు యొక్క హెల్త్ బులెటిన్ విడుదల కాబోతుంది. అయితే 10:30 ముగ్గురు హాజరు కాబోతున్నారా, లేదంటే మంచు మోహన్ బాబు ఇంకా చికిత్స పొందుతున్నారు కాబట్టి విష్ణు, మంచు ఇద్దరు మాత్రమే హాజరు కాబోతున్నారా కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us.